పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ తెలిపారు. గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారన్నారు. తమ నేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పార్టీ అధినేతగా జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగిస్తారంటున్న అధికారి కృష్ణతో కడప ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పిఠాపురంలో ప్రారంభంగానున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా ప్రారంభంగానుంది. ఎందుకంటే జన సైనికులు మహా జాతరగా భావించే ఒక సభ కాబట్టి ప్రస్తుతం అక్కడ అధినాయకుడు ఏం మాట్లాడతారు, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తిగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పిఠాపురం సాక్షిగా ప్రస్తుతం అక్కడ ఆవిర్భావ సభ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి మాటలు ఉండబోతున్నాయి అధినాయకుడి నుంచి కూడా అనేది కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ముందు ప్రస్తుతం మనతో పాటు ఏదైతే రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మొదట ఐ న్యూస్ తరపున మీకు బిగ్ కంగ్రాచులేషన్ చెప్పాలా, ఎందుకంటే రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్తగా ప్రస్తుతం మీరు నియమితులైనారు. ప్రస్తుతం ఇది మీరు మరింత బాధ్యత పెంచే పదవి కాబట్టి ఈ ప్రస్తుతం ఈ రాజంపేట పార్లమెంటు పరిధిలో వచ్చే ప్రస్తుతం జన సైనికులకు ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది? జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఈరోజు అంటే 11 సంవత్సరాలు మేము కష్టకాలంలో, కష్టాలంటే ఏందో మా జన సైనికులు కానీ మన జనసేన లీడర్స్ కానీ వీరవైలు అందరూ సమస్యలు ఎదుర్కొన్నాం. ఈరోజు 12వ ఆవిర్భావ సభ అంటే జన సైనికులు కానీ జనసేన లీడర్స్ కానీ మా నాయకులందరి పండగ. అంటే ఒక సంక్రాంతి పండగలాగా. సంక్రాంతి పండగ ఎందుకు చేసుకుంటాం మనం? ఒక దేవుని కోసం కాదు సంక్రాంతి పండుగ చేసుకునేది. మనకు వచ్చే పంటలు వస్తాయి, అప్పుడు పంటలు వచ్చినప్పుడు కాబట్టి మనం పండగ వాతావరణంతో ఆ వచ్చిన ఆదాయం తీసుకుని పండగ చేసుకుంటాం. అదే సంక్రాంతి. అలాగా మాకు జనసేన పార్టీ గెలిచి మేము అన్ని 100% స్ట్రైక్ రేట్తో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వినాలని వెళ్తున్నారు. ఎందుకంటే ఏమో చెప్తాడు, వినాల వాయిస్ వినాల మా పవన్ కళ్యాణ్ గారిని ఉత్సాహంతో ఆ పండగ వాతావరణం చూడాలనేది మా వాళ్ళంతా బయలుదేరుతున్నారు. 13th ఈవినింగ్ బయలుదేరుతారు ఇక్కడ నుంచి. 14th మార్నింగ్ అక్కడ ఉంటారు. సభ చూసుకొని మళ్ళీ రిటర్న్లో వస్తారు. ఇప్పుడు అంటే ఈ సమస్యలు దోవలో రోడ్డు పోయేటప్పుడు లాంగ్ జర్నీ కదా, పోయేటప్పుడు వాళ్ళకు అకామిడేషన్స్, ఫుడ్ ఎలా చేయాలని మేము అన్ని సమాయత్తం చేస్తున్నాం. అక్కడ మా పార్టీ సంబంధించి మా పవన్ కళ్యాణ్ గారు చాలా చున్నంగా వాళ్ళ బంధువులు వస్తారు కదా, తల్లిదండ్రులు బంధువులు అన్నదమ్ములు వచ్చి అలాగా ఫీలింగ్లో అక్కడ అన్ని అరేంజ్మెంట్స్, ఫుడ్ కానీ, టిఫిన్ కానీ, రాత్రి భోజనాలు కానీ, ఫ్రూట్స్, రకరకాల డ్రింక్స్ ఇంతవరకు నేను ఎక్కడ చూసిన ఈ సభకు అరేంజ్మెంట్ చేసినట్టు. అంటే ప్రధానంగా ఒక ప్రశ్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే జనసేన పార్టీ బరిలో నిలిచిన అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంది. ప్రధాన సమస్య ఎక్కడుందంటే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో ప్రధానంగా కమిటీలు కూడా నియమితులైతే ఇంకా ప్రతిష్టంగా అవుతుంది. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో భవిష్యత్తులో జనసేన పార్టీ కీలకం కానుంది అనేది కూడా ప్రస్తుతం వినికిడి. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఈ కమిటీల మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది కూడా ఒక భావన కలుగుతుంది. ప్రస్తుతం దీని మీద మీరు పార్లమెంట్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు కాబట్టి, నూతన అధ్యక్షులుగా ప్రస్తుతం మీ ఆలోచన ఇది ఏ విధంగా భావించవచ్చు? ఈ రోజు మేము ఆలోచించేది పిఠాపురం సభ అంటే అదే. పిఠాపురం పండగ వాతావరణంలో మా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తాడు మాకు. అదే అందుకోసమే మా వాళ్ళని చూడాలా, ఏం మాట్లాడతారు మా అధ్యక్షులు చూసేపోతున్నా. కొద్ది టైం పట్టింది మనకు సెట్ అయ్యేదానికి. మేమంతా ఇంత ఎదిగినోళ్ళం కాదు. జనసేనలో ఉన్న లీడర్స్ కానీ, జనసైనికులు కానీ అంతా మేము ఇంతకుముందు పార్టీలు చేసి పార్టీలు డబ్బులు సంపాదించుకొని ఇంకో రంగం డెవలప్ అయిన వాళ్ళం కాదు. మేమంతా కొత్తగా వచ్చిన పిల్లోళ్ళం. ఇంకా పార్టీలో మా పిల్లోళ్ళు ఎదగాలంటే టైం పడుతుంది. లీడర్లను చూసుకోవాలి. కార్యకర్తలు జనసైనికులు విపరీతంగా ఎక్కడ పోయినా తండోపతండాలు వస్తాండ్రు. కానీ ఒక మొబిలైజ్ చేసే లీడర్ తయారు కావాలంటే ఒక్కసారి పార్టీ వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్గా లీడర్ తయారవుతారు. అంటే మరో ప్రశ్న, ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అటు కేంద్రంలో కూడా ప్రస్తుతం చాలా మంచి సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఏదైనా ప్రజలకు దగ్గర కావాలా, ప్రజా పాలన కూడా ప్రభుత్వం కూడా అందించాలని చెప్పి కూడా చాలా కీలకమైన అంశాల పట్ల కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ, దళిత ఎంపీడీఓ మీద దాడులు జరిగితే అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని అన్నమయ్య జిల్లాలో గాలివీడులో పర్యటన చేస్తారు. కడప
పిఠాపురం రిమ్స్లో కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళి నేరుగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్లో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎవరు నిర్ణయం తీసుకుంది, ప్రస్తుతం ఈయన తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజంపేట మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టికెట్ ఆశించి చివరి క్షణంలో రైల్వే కోడూరుకి వెళ్ళింది. మీ దగ్గర టికెట్ వచ్చినప్పటికీ వరకు మీకు కూడా గెలిచేవాళ్ళు ఇక్కడ ఎవరొకరు మంచి జరిగేది రాజంపేట నియోజకవర్గం కూడా అనేది అనేక సమస్యలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్ళినట్టున్నారు, అన్నమయ్య డ్యామ్ ఉంది, ప్రధానంగా మెడికల్ కాలేజ్ అంటారు. ఇటువంటి సమస్యల మీద మీరు జనసేన పార్టీ తరఫున మీరు ఏ విధంగా లీడ్ తీసుకునే అవకాశం ఉంది? మీ అధినాయకుడికి ఎటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది? ఎటువంటి అభ్యర్థించే అవకాశం ఉంటుంది? మా అధినాయకుడు రాజంపేట అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది, మరి సమస్యలు జరిగినాయని చెప్తే ఇమ్మీడియట్లీ ఇక్కడికి వచ్చి పర్యటన చేసిపోయినాడు. వచ్చిన లీడర్లు ఎవరు అక్కడ వచ్చి మీటింగ్లు పెట్టి మీ సమస్య ఏమని గంటల కొద్ది ఎవరు ఇన్లే. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి అవన్నీ చూసి దిగ్భ్రాంత పడిపోయినాడు. ఇవన్నీ అటువంటివన్నీ జరగకండి. ఈ మెడికల్ కాలేజ్ అనేది కొంతమంది స్వార్థపరులు యాక్చువల్గా రాజంపేట డిస్ట్రిక్ట్ చేయాలా, కొంతమంది స్వార్థపరులు దాన్ని తీసుకొని రాయచోటి తీసుకుపోయింది, ఒక డాట్ ఏరియా రాయచోటి. ఈ మా కడప జిల్లాలోనే ఈవెన్ రాజంపేటని కాదు, రాజంపేట, కోడూరు, రాయచోటి ఇవన్నీ చుట్టుపక్కల వాళ్ళంతా గల్ఫ్ దేశాలు పోయినారంతా. గల్ఫ్ దేశం ఇక్కడ ఎక్కువ మనకు అంటే ఉపాధి లేదు. ఇక్కడ ఆ ఉపాధి లేని దాన అక్కడ గల్ఫ్ దేశాలు ఏమవుతుంది, అక్కడ పోయి ఇళ్లలో పని చేయడము, చిన్న పనులు, కరెంటు పనులు, ఆ పనులు ఈ పనులు చేసుకుంటే ఏదో 10 రూపాయలు డబ్బు సంపాదించుకున్నాం. కానీ మా అధ్యక్షుడు అన్ని చూసినాడు, ఇక్కడ పర్యటన చేసిపోయాడు రాయంపేట. ఆయన మైండ్లు అన్నీ ఉన్నాయి. మేము కూడా ఆయనకు ఇచ్చినాం, మా అధ్యక్షునికి ఇచ్చినాం. మా అధ్యక్షుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు రాయంపేట కాన్స్టిట్యున్సీకి, రాయంపేట పార్లమెంట్కి మంచి చేస్తాడు. మా వంతు మేము ఎంట ఉండి మా అధ్యక్షునితో చెప్పుకొని చేపించుకుంటాం. అయినా మరో ప్రధాన సమస్య కూడా ఇక్కడ ఉంది. కూటమి పార్టీలు కూడా ఇటు ఏకతాటి మీద నడవలేకనే గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైంది. వైసీపీకి పట్టం కట్టించడానికి పరోక్షంగా ప్రస్తుతం కూటమి పార్టీ కూడా సహకరించింది అనేది కూడా ఒక ప్రధాన చర్చ నడుస్తుంది. దీని మీద రాబోయే కాలంలో సేమ్ రిపీట్ అవుతుందా? ఎందుకంటే ఇక్కడ బల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంక్ చాలా అత్యధికం. గత ఎన్నికలు మినహాయిస్తే అంతకుముందు కూడా జనసేన పార్టీ తరఫున ఒకసారి మహిళ కూడా నిలబడింది. అప్పుడు ఏకతాటి మీదకి వచ్చి గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఘోర ఓటమి. ప్రస్తుతం ఆశించి బగ్గపడ్డ జనసేన ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అంటే అప్పుడు మా పార్టీ లేదు, అంటే పార్టీ తక్కువ ఉండింది మాకంటే. అప్పటికి మనకు సంస్థాగతం అంటే కింద క్యాడర్ ఉంది, దాన్ని మోటివేట్ చేసే లీడర్లు లేరు. ఇప్పుడు లీడర్లు తయారైనారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓటర్లు ప్రలోభ పెట్టారు. వాళ్ళు 3,000-4,000 రూపాయలు ఓటుకి ఇచ్చి ప్రలోభ పెట్టినారు. మేము ప్రలోభ పెట్టలేకపోయినాం. అదే మాకు డ్యామేజ్. మాకు ఓటర్స్ ఉన్నారు, ఓటర్స్ లేరు. ఇప్పుడు కూడా ఓటర్స్ ఉన్నారు, మాకు మొన్న కూడా ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రచారం చేసే జనాలు లేరు. మేము ప్రచారం చేసి ఎక్కడ పోయిన రూపాయి కానీ కుప్పలు తండాలకు జనాలు వస్తున్నారు అంటే ఎక్కడ పోయినట్టు? అది అందరికి తెలుసు, నగ్న సత్యం అది. అంటే ప్రస్తుతం మరికొన్ని గంటల్లోనే జరగబోయే పిఠాపురం జనసేన ఆవిర్భావ సభకు మీ ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ నుంచి ఎంతమంది జన సైనికులు తరలి వెళ్ళనున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎటువంటి వాహనాలు ఏర్పాటు చేశారు? దగ్గర మేము 2,000 నుంచి 2,500 మంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రియల్గా 2,500 మంది నుంచి 2,500 మంది పోయేదానికి మేము సన్నాహితం చేసుకున్నాం. మా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి మా లీడర్సు, అక్కడ ఇన్ఛార్జీలు వాళ్ళకు తగిన బస్సులు కానీ వెహికల్స్ కానీ పెట్టుకున్నారు. రేపటికి అంతా రెడీ చేసుకున్నాం. వచ్చే వాళ్ళని కూడా పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నంబర్లు సహా తీసుకొని లాంగ్ వెళ్తున్నాం కదా, పెద్ద సభ కాబట్టి కొన్ని లక్షల మంది కాడికి వస్తారు. అలా సఫర్ కాకూడదని వాళ్ళ ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు, పేర్లు కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. ఏ వెహికల్ ఎంతమంది పోతాను, ఎవరెవరు వస్తాను ఆ వెహికల్లో కూడా రికార్డ్ చేస్తున్నాం. అన్ని జాగ్రత్తలు చూసుకొని మా కుటుంబ సభ్యుల్లాగా తీసుకుపోతాం, కుటుంబ సభ్యులాగా తీసుకొస్తాం. అందుకోసం మేము పార్టీ కొంతమంది 500 మందిని ఏ సభకు వేసిన 500 మందిని ఈ సభకు పనిచేసేదానికి జనసేన లీడర్స్ 500 మందిని అలాట్ చేసినారు. మరో ప్రశ్న, పోసాని ఎపిసోడ్లో జోగినేని మణి చాలా కీలకం. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే రాత్రికి పోలీసులు కూడా అన్నమయ్య జిల్లా పోలీసులు కేసు కట్టడము, తీసుకురావడము, కోర్టు హడావిడి, నిద్ర కూడా లేకుండా అనారోగ్యం పాలైనారని చెప్పి రాజంపేట సభ్యుల నుంచి చాలా తతంగం నడిచింది. హెల్త్ హై డ్రామా. ప్రస్తుతం ఎందుకు పోసానిని టార్గెట్గా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు పెట్టుకున్నారా, కార్యకర్తలు పెట్టుకున్నారా, లేదంటే ఒక బద్వేల్ లాంటి వైసీపీ నేత కూడా ఈ వీడియోలో కూడా చాలా క్లియర్గా ఆయన వస్తుంది. ఎందుకంటే ఆయన మాటలు కానీ
తిట్టిన పవన్ కళ్యాణ్ తిట్టు లేదు. ఇటువంటి నాయకులు ఎందుకు వదిలేసి మంచి ఫేమ్ ఉన్న పోసాని లాంటి వ్యక్తుల మీద ఎందుకు పడుతున్నారు జనసేనలు? జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాత్రి తీసుకొచ్చారు. మరి ఇటువంటి బద్వేలు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇదంతా ఎట్లా ఉందంటే, ఈ పోసాని అనే వ్యక్తి కుక్కతో సమానం. వాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి విమర్శించినాడు. తప్పు కదా? ఎంత తప్పు? వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక రాజకీయ నాయకుడు విమర్శించుకొని తప్పులు ఉంటాయి. ఫ్యామిలీ ఏం చేసింది? ఫ్యామిలీ ఎందుకు విమర్శించాలా? తప్పు. ఒక తప్పుటోడు మాలాంటి వాళ్ళు అయితే చెప్పుతో కొడతామని చేతగితో కొట్టము, అది కేసులు పెట్టి పోలీసు తీసుకుపోయి అవి అరెస్ట్ చేసినారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కేసులు పెట్టమని చెప్పలే. ఈవెన్ మా జోగినేని మణి కూడా మా కజిన్ బ్రదరే. కేసు కట్టిన అతని ఇన్లేక ఆ పదాలు ఇంతకుముందే కేసు కట్టాలని చూసినారు. కేసు కట్టడం పోలీస్ స్టేషన్ పోతే కేసు తీసుకోలేదు అప్పుడు ఇప్పుడు మేము ప్రొజెక్ట్ చేస్తే అతను తీసేసి అరెస్ట్ చేసినారు. తప్పే కదా? అతను చెప్పిన మాటలు తప్పే కదా? ఫ్యామిలీని విమర్శించకూడదు కదా? వాళ్ళ భార్యను పిల్లల్ని విమర్శిస్తే ఎట్లా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి, ఎందుకంటే రాజకీయ నాయకుడు ఆయన. విమర్శించండి, తప్పుంటే విమర్శించండి. తప్పు లేకుండా నానా దుర్భాషలాడి నానా బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనమే ఇక్కడ ఉన్న ఎవడన్నా తిట్టని ఊరుకొని వదిలిపెడతావా? కాలుతో తందావు. కానీ మా కళ్యాణ్ గారు అటు తన్నలే, చూస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా అంటున్నారు కళ్యాణ్ గారు, మీ మాటలు నోట్లోంచి జాగ్రత్తగా రానియండి, సభ్య సమాజం చూస్తూ ఉంటుంది. మనం వచ్చే బూతు మాటలు మన నోట్లోంచి రాకూడదు. వాళ్ళు కుక్కలు మొరుగుతుంటాయి, మొరిగిన కుక్కనల్లో మనం రాయితో కొట్టాల్సిన అవసరం లేదు. ఈ కుక్కలు వదిలిపెట్టేయండి, మీరు డెవలప్మెంట్ చూడండి అని మా కళ్యాణ్ గారు వద్దని చెప్తారు. ఇప్పుడు కేసు కూడా మా కళ్యాణ్ గారు చెప్తే కట్టలేదు, మేమే కట్టినాం. ప్రస్తుతం రాజంపేట జనసేన పార్లమెంటు సమయకర్తగా మీ పట్ల చాలా బాధ్యత పెరిగింది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అవినీతిని ప్రస్తుతం మీరు బహిర్గతం చేసే మంచి అవకాశంగా ప్రస్తుతం లభించిందని భావించవచ్చు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానురాజ్యంగా టీడీడీ బోర్డు మెంబర్లు కానీ అత్యధికంగా ఎవరికంటే వాళ్ళు వచ్చారు అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్పడం జరిగింది. ప్రస్తుతం గతంలో కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి టీడీడీ బోర్డు మెంబర్ అయినటువంటి యానాదయ్య కూడా ఏదైతే ఒంటిమిట్ట దేవస్థానంలో మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళ దగ్గర కూడా ఫిక్స్డ్ శాలరీ ఫిక్స్ చేసి అని చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని 2-3 ఏళ్ళ నుంచి తిప్పుకుంటున్నారంట. ఇటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఆ సమస్య మీద వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పించే అవకాశం ఉంటుంది? యానాదయ్య గారి విషయం నాకు తెలియదు, కానీ ప్రాపర్లీ మా సిద్ధవటం అవుతుంది, మా సొంత ఊరే. కానీ ఇది మాకు దృష్టికి రాలేదు. దృష్టికి వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు వదిలిపెట్టము. చిన్నపాటి ఉద్యోగస్తులకు అన్యాయం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా పోతాం, దాన్ని లాగుదాం, గడ్డ తీస్తే అతను పనిష్మెంట్ చేపిస్తాం. ఫైనల్గా రాబోయే ఈ 4 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారినటువంటి జనసేన పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? జనసైనికులకు ఎటువంటి భరోసా ఉండబోతుంది? జనసేన పార్టీ భవిష్యత్తు అంటే ఇప్పుడు మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మా జనసేన నాయకులు కానీ ఆయనకి ఇచ్చిన గిఫ్ట్, ఆ గిఫ్ట్ మా బాస్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎలా చేస్తారని దిశానిర్దేశం రేపు మాకు 14వ తేదీ పిఠాపురంలో జరుగుతుంది. ఇంతవరకు అవగాహన కోసం వెయిట్ చేసినాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఒక శాఖాపరంగా ఒక అవగాహన వచ్చేసింది. రాజకీయం ఏంటి, పరిపాలన అంటే ఏందని మా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చి ఇంతవరకు పరిపాలన చేసినాడు కాదు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇన్ని శాఖలు తీసుకొని పరిపాలన అంటే ఇన్ని ఎట్లా చేయాలా, శాఖాపరంగా ఎట్టుంది, ఏమి ఆఫీసర్లు ఎట్లా చేస్తారు, అన్ని అవగాహన వచ్చినాయి ఆయనకు. రోజు 18 గంటలు 16 నుంచి 18 గంటలు పనిచేస్తారు. చూసే వాళ్ళకి ఏమనుకుంటారు, కళ్యాణ్ గారు లోపల ఏసీలు అనుకున్నారు అనుకుంటారు. ఆయన పడే కష్టం మా దగ్గర ఉన్న వ్యక్తులకు తెలుసు. నిజంగా ఆయన మన స్టేట్కు ఒక పొలిటికల్గా రావడము మనందరూ అదృష్టం. మరికొద్ది గంటల్లోనే పిఠాపురం సాక్షిగా ప్రారంభంగానున్న జనసేన ఆవిర్భావ సభ కూడా చాలా కీలకంగా ఉండబోతుందని చెప్పి జనసైనికులు భావిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల గురించి, కార్యకర్తల నాయకుల గురించి ఎటువంటి మాట్లాడతారు, ఏ విధంగా హక్కును చేర్చుకుంటారు, ఎటువంటి పదవులు గ్రామ మండల జిల్లా స్థాయిలో ఉండబోతుంది అనేది కూడా కీలకంగా మారబోతుందని చెప్పి ప్రస్తుతం రాజంపేట జనసేన సమన్వయకర్త అధికారి కృష్ణ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రాబోయే 4 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తొలి ఏదైతే 12వ ఆవిర్భావ సభ కూడా ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలు సైతం కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పి అధికారి కృష్ణ తెలుపుతున్నారు. ఓటు స్టూడియో.